క్లాస్ రెసిపీ చెప్తున్నా. ఈ కూరగాయలు ఆ కూరగాయలను కాదు, మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. ప్యాన్లో కొబ్బరి నూనె వేసుకోండి, లేకుంటే ఆలివ్ ఆయిల్, లేకపోతే మీ దగ్గర ఉన్న వేరుశనగ నూనె ఏది ఉంటే అది. తాలింపు గింజలు వేగాక ముక్కలు వేసుకోండి. మా కనకదుర్గ కోసం వీడియో రెసిపీ పాపం పెడుతున్నా, ఓపిక చేసుకోండి. అక్క అక్క పెట్టండి అక్క అంటది నా చెల్లి, అందుకని. ఇవి బాగా మగ్గనేయాలి, మరీ ఉడికే పని లేదు, సార్ట్ అవుట్ చేసుకుంటే చాలు. ఉడికిపోవాలని నూనె పోయకండి, కొంచెం మెత్తపడితే చాలు తినడానికి. అందరు పచ్చి ముక్కలు తింటుంటే. స్వీట్ కార్న్ కండలు కుక్కర్లో ఉడకబెట్టుకొని చాకుతో ఇలా చేసుకొని పెట్టుకున్నాం. స్వీట్ కార్న్తో పాటు మన మెయిన్ రెసిపీ స్ప్రౌట్స్. కొంచెం వడబడినాయి కదా, దీనిండా చేసుకొని వాడుకుంటూ ఉంటా. అసలు తినకుండా ఉండే కన్నా ఏదో తింటాం బెస్ట్ కదా, మరీ ఫ్రెష్గా ఉంటే రోజు చేసుకోలేము. ముక్కలు మెత్తబడినాయి చాలు. తర్వాత ఎన్ని కావంటే అన్ని స్ప్రౌట్స్ వేసేయండి. అయ్యో నా దగ్గర ఇలా ఇంగ్రీడియంట్స్ లేవే అంటే మీకు తెలివి ఏది ఉంటే అది చేసుకోండి. స్ప్రౌట్స్ లేకపోతే గుగ్గిళ్ళు ఉడకబెట్టుకొని అవి వేసుకోండి. ఈ ప్లేస్లో స్ప్రౌట్సే ఉండాలని కాదు, ఈ వెజిటేబుల్సే ఉండాలని కాదు, ఏవి ఉంటే అవి. అన్నం కాకుండా ఏదోటి కడుపు నిండేలాగా తినండి, వెయిట్ తగ్గేస్తారు. పచ్చి వాసన పోయేలాగా వేపాలి అంతే. మొక్కజొన్నలో సాల్ట్ వేసి ఉడకబెట్టా, కానీ దీంట్లో సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు వేద్దాం. హిమాలయన్ పింక్ సాల్ట్ రుచికి బాగుంటుంది చాట్స్కి వాటికి. మిగతాప్పుడు మామూలు సాల్టే వాడతాను, కళ్ళుప్పు కూరల్లో వాడతాను. దీంట్లో పుదీనా వేద్దాం చూస్తే మా పాపని కాస్త స్టోర్ చేయమ్మా టిష్యూ పేపర్లో డబ్బాలో వేసంటే వేసి డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ లాగా చూడండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది. ఎవరైనా పెడతారా, ఎంత నాశనం అయిపోయిందో. దీని పరిస్థితి, కొత్తిమీర పరిస్థితి కూడా అంతే చూపిస్తామని. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర అయితే పైన పాపం ఏలాడుతుంది స్కెలిటన్ లాగా. అయ్యో ఎంత డబ్బులు వేస్ట్ కదా. ఇప్పుడు దీంట్లో వేయలేను, సర్లే వీడియో ఆపేశాక అవి కడిగి ఆ ఫ్రీజ్ అయినయే వేస్తా. నాకేందో పడే బుద్ధిగా అట్లా. నేను ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి ఇంత వేసుకుంటున్నాను. గిన్నెలు తినేయకండి, లావేలా తగ్గుతారు, క్యాలరీ డెఫిషియన్సీతో తగ్గుతారు. మన వెనిలా మ్యామ్ చెప్పినట్టు తక్కువ తినాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఇంతటితో ఆపకండి. ఉప్పు చూసుకొని, ఉప్పు కసిం అవ్వకుండా చూసుకోండి. అన్నిట్లో వేసాం. కారం, చాట్ మసాలా, నిమ్మకాయ పిండితే అయిపోద్ది. కొత్తిమీర, పుదీనా చల్లుకోండి. నాకు ఉప్పు సరిపోయింది అందుకని కారం వేస్తున్నా, అది కూడా ఇంత వేయను. పచ్చిమిరపకాయ ఒకటి వేసాం కదా చాలు. మళ్ళీ చాట్ మసాలాలో చాట్ టేస్ట్ తెలియదు కదా, ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేపండి. చాట్ మసాలా లేదా పర్లేదు, గరం మసాలా వేసుకోండి. వాతావరణానికి గరం మసాలా తిన్నా ఏం కాదు, మంచిదే. నేనైతే చాట్ మసాలా వేస్తున్నాను. కొన్నిసార్లు నేను చాట్ మసాలా వేసినా గరం మసాలా వేస్తాను అన్నమాట. చాలా, అందుకన్నా వేయకూడదు. కావలసిన వాళ్ళు పైన చల్లుకోవచ్చు కదా చాట్ మసాలా. కొంచెం గరం మసాలా వేద్దామా, ఉండండి వెయిట్. ఇదిగోండి కొద్దిగా గరం మసాలా, వెరీ లైట్లీ, అందుకన్నా వద్దు, మళ్ళీ పచ్చివాసన వచ్చేస్తుంది. బాగా వేపుకోండి పచ్చివాసన పోయేదాకా. లెమన్ పిండుకోండి. నేను ఫోన్ పెట్టుకొని కెమెరా తీస్తున్నాను కదా, స్టవ్ అంతా పాడవుతుంది, సరిగ్గా రావట్లే. స్టాండ్ ఉంటే బాగుంటుంది. ఇది సెకండ్ దెబ్బ, మొత్తమే పిండుకోవాలి. బాగానే పట్టిద్ది, సి విటమిన్ స్కిన్కి మంచిది కదా. డైటింగ్లో ఉన్నప్పుడు 3 నిమ్మకాయలైనా అట్లీస్ట్ తీసుకోవాలంటారు అందరూ. నిమ్మకాయలు కూడా పిరిమైపోయినాయి. అయ్యో అలా పడినాయి. మళ్ళీ వేపుకోండి బాగానే. 15 నిమిషాలు వేగాక నిమ్మకాయ పిండుకున్నా. కొంచెం చూసుకుంటూ ఉప్పు చాలా, ఉప్పు కూడా వేసా. ఇంకా మంచిగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో వడ్డిస్తా.